గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము. మాకు ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పించాడు. నాకు హెల్త్ బాగోదు, మా అక్క మా మిస్సెస్ అంతే, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పకనే అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి ఇంకా చేరలేదా మీ ఇంటికి, విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పాలని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, అసలు మా అమ్మగారిని అయితే విష్ణు చేసి తీసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి. విష్ణు అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అసలు ఎవరు లేదండి, కొట్టలేదండి. నేను ఎప్పుడు ఉంటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి, కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఎక్స్ట్రాల్ చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి, మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగ పరిచయం. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు, చదివించింది కూడా ఆయనే, చదివించింది కూడా ఆయనే. ఆయన వయసు ఎంత? మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తాయి. లేదండి, ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. ఆయన కూడా పసుపు తాడు కట్టిందని చెప్పి చెప్తున్నారు. ఆయనకి కట్టిందంట, మరి ఆ విషయం నాకు కూడా తెలియదు, తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టాడని. అప్పుడు ఏమో తెలియదండి, అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి తాడు, మరి ఎవరు కనిపించినా కూడా కట్టిద్దండి. ట్రెండింగ్ కోసం ఏం కాదండి, అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరికింది అన్నయ్య చేసుకుంటా. మా అమ్మాయికి తాగడుతుంటే అక్కడ నా పై మొక్కుంటే నువ్వేవుతూ అసలు ఏమని కడుతున్నావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొట్టే గాయం అయ్యి రక్తం కారింది. మీ పాపకు తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరందరూ కోడలని పిలిచారంట, ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును, మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను నేను. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి, అన్న ఇంట్లోనే ఉండడు అసలు, ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వత పట్టుకున్నాడని కదండి, అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు, అంతకు ముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గేమ్ బిహేవ్ చేయలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది, వాష్రూమ్కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారి ఉందని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి, బస్ స్టాండ్ లో జరిగిందండి, అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు అవును, వాష్రూమ్ బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది, వాష్రూమ్కి వెళ్ళి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు, అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు, తర్వాత తెలిసింది, ఫస్ట్ తెలియదు మాకు. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, జనరల్ గా ఉన్నాయండి. తర్వాత తెలిసింది, ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక డోర్ దేవన్ నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే చూసుకున్నాడండి, చెల్లెలానే ఒక కూతురు చూసుకున్నాడు, తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ